హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే, రేషన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత అయిందో లేదో తెలియట్లేదు. అది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేయండి. ఇక్కడ సిటిజన్ లాగిన్ క్రియేట్ చేసుకోండి. ఉంటే లాగిన్ చేయండి, లేకపోతే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేయడం కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ వన్ క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఓపెన్ చేస్తున్నాను. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే యాడ్ మోర్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ మన పేరు, మన ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అవి మొత్తం ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. 401 ఎర్రర్ వచ్చిందని కంగారు పడకండి. మళ్ళీ ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేయండి. ఓకే, లాగిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ సివిల్ సప్లైస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. కింద ఫస్ట్ ఆప్షన్ న్యూ రేషన్ కార్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. చేసాక ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అడాప్ట్ ది బేస్ లేడీసే ఉంటున్నారు కాబట్టి లేడీస్ ఆధార్ నెంబర్ టైప్ చేయగానే ఇదిగోండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది. రైస్ కార్డ్ నెంబర్. ఆ నెంబర్ని కాపీ చేసుకోండి. తర్వాత మనకి డిజిలాకర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ డిజిలాకర్ ఉంటే లాగిన్ చేసి సెట్ చేసుకోవచ్చు, లేకపోతే లాగిన్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా లాగిన్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఎలా ఉంటే అలా. ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ 6 డిజిట్ పిన్ పెట్టండి. మరీ యూనిక్గా కాకుండా కొంచెం స్ట్రాంగ్ ఉండేలాగా ఎంటర్ చేసుకుంటే బెటర్. సిక్స్ డిజిట్ పిన్ ఎంటర్ చేశాక సబ్మిట్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన లాగిన్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ లాగిన్ చేయవలసి ఉంటుంది. మన ఆధార్ నెంబర్ ఇచ్చి ఆ యూజర్కు మనం 6 డిజిట్ పిన్ అయితే ఏదైతే పెట్టామో ఆ పిన్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మనకి డిజిలాకర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ
1 బై 1 చూపిస్తుంది. అక్కడ ఇష్యూ ద డాక్యుమెంట్స్ అని ఉంది. దాని మీదకి ఇలాగ గెట్ మోర్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. కిందకి వచ్చేయండి. కిందకు వచ్చేసాక రేషన్ కార్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. చేశాక నేమ్ కనబడుతుంది, జెండర్ కనబడుతుంది, మన రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. ఒక 1 మినిట్ అలా బఫర్ అయ్యి మనకి కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కార్డు డౌన్లోడ్ అయ్యి కనపడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి రైస్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని ఈ రేషన్ కార్డ్ అంటారు. దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.